ఇప్పుడు కర్రలతో చెప్తాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కత్తులతో గొడ్డలతో సమాధానం చెప్తామన్న కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన కూటమి నాయకులు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడడం తన వివేకానికి అహంకారానికి నిదర్శనమన్న కూటమి నాయకులు. పిడుగురాళ్ల పట్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాచవరం సభలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడిన మాటలపై కూటమి నాయకులు నిప్పులు చెరిగారు. మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు కర్రలతో చెప్తాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కత్తులతో గొడ్డలతో సమాధానం చెప్తామని అంటూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడడం తన అవివేకానికి అహంకారానికి నిదర్శనమని అన్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి విజయోత్సవ సభకు అశేషంగా 30,000 మంది తరలి రావడం చూసి వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని కూటమి నాయకులు ఎద్దేవా చేశారు. 2019-24 వైసీపీ అధికారంలో ఉండి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యగావించబడ్డారన్నారు. 8 మంది చిన్నారులు మీ అక్రమ మైనింగ్ దాహానికి క్వారీ గుంతల్లో పడి చనిపోయారన్నారు. మీరు పిన్నెల్లి, తురకపాలెం లాంటి గ్రామాల్లో 70-80 మంది కాళ్ళు చేతులు విరగొట్టారని, మహిళలపై అత్యాచారాలు జరిపారని కూటమి నాయకులు ఆరోపించారు.